ఉంది అని ఆదేశం ఇవ్వచ్చు. ఈ మూడింటి విషయంలో మాత్రం ఖచ్చితంగా తాత్కాలిక ఆదేశాలు అయితే వస్తాయి. రైట్. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చింది. A1గా సోనియా గాంధీ ఉన్నారు, A2గా రాహుల్ గాంధీ ఉన్నారు. సో ఇది కక్షపూరితము అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంటే, దేశవ్యాప్త నిరసనలకు దిగుతుంటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తున్న పరిస్థితి. సార్, ఈ సోనియా అండ్ రాహుల్ అరెస్టు తప్పదా? అదే నేను అలా జ్యోతిష్యం చెప్పగలను, కానీ గతంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. చాలా క్లియర్గా బీజేపీని ప్రశ్నిస్తే అరెస్ట్కి వెళ్తారు. బీజేపీలో చేరిన, బీజేపీతో సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు అరెస్ట్ కారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాడు, మమతా బెనర్జీ అరెస్ట్ కాదు, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అరెస్ట్ కాడు, హేమంత్ బిశ్వా శర్మ అరెస్ట్ కారు. సో ఇప్పుడు మీరు ఇక ఊహించుకోండి, నేను జ్యోతిష్యం చెప్పడం ఎందుకు అంటే, బీజేపీని వ్యతిరేకిస్తే అరెస్ట్ అవుతారు, బీజేపీని వ్యతిరేకించక బీజేపీలో చేరిన, బీజేపీతో సహకరించిన ప్రత్యక్షంగా. సో బీజేపీ చేరిన వారికి ఉదాహరణ అశోక్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు. కార్గిల్ అమరవీరులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు సొంతగా వాడుకున్నాడు అని. అంత సీరియస్ కేసులో ఆయన బీజేపీలో చేరాడు. ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు కూడా అయిపోయింది కదా. ఆయన అరెస్ట్ ఎక్కడున్నది? పార్లమెంటుకి వెళ్ళాడు కదా ఆయన. హేమంత్ బిశ్వా శర్మ పైన చిట్ ఫండ్ కేసుల్లో సిబిఐ కేసులు ఉన్నాయి, కానీ ఆయన పేరు ఏం కదిలిందా? ఇది బీజేపీలో చేరితే ఉదాహరణ. ఈ 2 ఉదాహరణలు కాదు, ఇంకా చాలా ఉంటాయి, మీకు 2 చెప్పాను శాంపుల్గా. ఇక బీజేపీతో ఘర్షణ లేకుండా ఉంటే, పరోక్షంగా ఒక రకంగా సహకరిస్తే, దాని క్లాసిక్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సిబిఐ ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి ఆయన మీద? ఏ కేసులో ఆయన అరెస్ట్ చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది తప్ప, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ప్రయత్నించిందా? అసలు బెయిల్ రద్దు చేయమని ప్రయత్నించిందా? చేయలే కదా. అలాగే మీకు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇండియా కూటమిలో ఉంటూ బీజేపీ ఎజెండా అమలు చేస్తున్న నాయకురాలు. ఇండియా కూటమిలో ఉంటుంది, ఇండియా కూటమి విచ్ఛిన్నానికి తానే నాయకురాలని, కాంగ్రెస్ ఎట్లా నాయకత్వం వహిస్తుందని అంటే శల్య సారథ్యం వహిస్తుంది. శల్య సారథ్యం తమకు అనుకూలం కదా, అందుకే అభిషేక్ బెనర్జీ పైన జైలుకు పోడు. అందువల్ల ఇప్పుడు ఈ ఫార్ములా అంటే, మనము కోర్టు తీర్పులు ఊహాగానాలుగా చేయకూడదు, కానీ ప్రభుత్వ ఏజెన్సీల పని విధానాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, ఐఎమ్ నాట్ అరెస్ట్ చేసేది కోర్టు కాదు కదా, అరెస్ట్ చేసేది ఏజెన్సీ సిబిఐడి. అరెస్ట్ అయితే కోర్టులో తేలుతుంది అరెస్ట్ చేయడం చట్టబద్ధమా న్యాయబద్ధమా కాదా అని. అరెస్ట్ అయితే ముందు చేయొచ్చు కదా. అందువల్ల ఈ ప్రిన్సిపల్ ప్రకారం అయితే అరెస్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. మరి సోనియా, రాహుల్ గాంధీలను ఎవరైనా అరెస్ట్ చేస్తే పబ్లిక్ సింపతి ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు కూడా. మనకు ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాక 16 నెలలు జైల్లో ఉంటే ఆయన ఇంకా పెద్ద నాయకుడు అయ్యాడు. జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డిని జైలుకు పంపారు మీకు ఓటుకున్నట్టు కేసులో. జైలుకి వెళ్ళిన కేసీఆర్ ప్రతిపక్ష నేత అయ్యాడు. జైలుకు పంపిన కేసీఆర్ ప్రతిపక్ష నేత అయ్యాడు. జైలుకి వెళ్ళిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చిదంబరం హోంమంత్రిగా ఉండి అమిత్ షాను జైలుకు పంపాడు. జైలుకు పంపిన చిదంబరం ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. జైలుకు వెళ్ళిన అమిత్ షా హోంమంత్రి అయ్యాడు. 3వ ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడును జైలుకు పంపాడు జగన్మోహన్ రెడ్డి. జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా పోయింది. జైలుకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మీకు ఉదాహరణలు చూడండి. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికైనా అక్కడ మోడీకైనా ఒక పెద్ద డౌటు, జైలుకు పంపిస్తే ప్రత్యర్థి ఏమవుతుంది? ఇప్పుడు కేసీఆర్ను జైలుకు పంపితే మరి ఇంకా సానుభూతి వస్తుందేమో, లేదు మరి సోనియా గాంధీనో రాహుల్ గాంధీ జైలుకు పంపితే సానుభూతి వస్తుందేమో అన్న అనుమానం కూడా ఉంటుంది. జైలుకు వెళ్ళి కూడా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నాడు ఇక్కడ. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైలుకు పోయి కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. పర్ఫెక్ట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి పోనీయండి. ఆఖరికి సింపతి రాక సొంతగా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. సో అన్ని యొక్క స్టాండర్డ్ ఫార్ములా ఏమీ లేదు.
మీకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి, మీకు కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, చిదంబరం. ఈ నాలుగిట్లలో ఏంటి మనకు జైలుకు పంపిన వ్యక్తి ఓడిపోయాడు, జైలుకు వెళ్ళిన వ్యక్తి గెలిచాడు. కానీ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు మోడీ జైలుకు పంపాడు. కానీ బీజేపీయే గెలిచింది ఢిల్లీలో. వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు కోల్పోవడం పక్కకు పెట్టాడు, ఎమ్మెల్యే పదవి కూడా గెలవలేదు. అంటే దీన్ని బట్టి ఏంటి, దెర్ ఇస్ నో స్టాండర్డ్ ఫార్ములా, స్టాండర్డ్ అవుట్కమ్ ఏం లేదు. సో అందువల్ల ఇదేమి హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్, ఇది 2 parts ఆఫ్ హైడ్రోజన్ 1 part ఆఫ్ ఆక్సిజన్ విల్ లీడ్ టు H2O అనేది కాదు కదా. ఇది నాట్ అ కెమికల్ బాండింగ్ ఈక్వేషన్. సో యాసిడ్ ప్లస్ ఆల్కలీ ఈజ్ ఈక్వల్ టు సాల్ట్ అండ్ వాటర్ అని ఈక్వేషన్ కాదు, ఇది కెమిస్ట్రీలో ఈక్వేషన్ లాగా లేదు, పాలిటిక్స్లో. సో అందువల్ల ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుందని అంచనా బట్టి ఉంటుంది సోనియా రాహుల్ జైలుకు వెళ్తారా, పార్లమెంట్కే పోతారా అనేది. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం.